మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు నారాయణఖేడ్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి గారి సభాధ్యక్షతన ఈ జహీరాబాద్ జనజాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నా మంత్రివర్గ సహచరుడు దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు, జోక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద అధిరథ మహారథులందరూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డ పెద్దలు సురేష్ షెట్కర్ గారు, జిల్లా పార్టీ నాయకులు ఏఐసిసి కార్యదర్శి గారు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ షెట్కర్ గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది మీ గొప్పతనం, ఇది మీ కష్టం, ఇది మీ శ్రమ, మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డి గారిని, జొక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు గారిని, ఆందోళన నుంచి మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాపాలన తెచ్చింది. మరి ఇవాళ ఈ ప్రజాపాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 60 సంవత్సరాల ఆకాంక్ష 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమరులను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమో రామచంద్ర అని తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి, దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే వాళ్ళే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరబెట్టుకునే సందర్భంలో సోనియమ్మ ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుము బిగించి దొరగారి గడిని బద్దలు
తెలంగాణ తల్లిని విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం. మాట ఇచ్చిన సోనియమ్మ మనకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. 6 గ్యారెంటీలను 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ మా అక్కలు ఉన్నారు కుడి పక్కన. ఆనాడు మా అక్కలు బస్సు ఎక్కాలంటే ఇంటాయన ముందల చేయి ఆపాలి. ఇంటాయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి అలిగిపోదామంటే మళ్ళీ ఆయననే చిల్లర అడుక్కునే పరిస్థితి. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు ఆర్టీసీ బస్సు అక్కడనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం ఈరోజు ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం అమలు చేసింది. ఆనాడు పేదవాడు దవాఖానకు పోతే రోగంతో కాదు దవాఖాన ఇచ్చే బిల్లులు చూసి గుండెకి సచ్చే పరిస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోద అపోలో ఆసుపత్రిలో బెంచ్ కారులోనే కాదు గంజి తాగే పేదలకు కూడా వైద్యాన్ని అందించాలని ఆనాడు 2 లక్షల రూపాయలతోని 20 ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది సోనియమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏం పొయ్యకాలం వచ్చిందో చంద్రశేఖరరావుకు తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. అందుకే సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది. ఇదే కాదు ఆడబిడ్డల కన్నీళ్లు తీర్వడానికి ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆనాడు సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ. కానీ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో 400 ఉన్న సిలిండర్ 1200 చేసి మా ఆడబిడ్డల సొమ్ము దోసుకొని వాళ్ళ ఉసురు కొట్టుకొని ఇవాళ కేసీఆర్ పతనమైండు. సిలిండర్ పొయ్యి పోయి మళ్ళీ కట్టెల పొయ్యి వచ్చే కాలం వచ్చింది. అందుకే మా ఆడబిడ్డల్ని మా అక్కల్ని దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ మాకు ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ నువ్వు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలి అని సోనియమ్మ ఆదేశిస్తే ఇవాళ గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తుంటే నా పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంటు ఉంది, మా ఇళ్లలో బిల్లు మోత మోగుతుంది, మొదటి తారీఖు వస్తే గుండెలు అదురుతున్నాయని చెప్పిండ్రు. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే 200 యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో 0 బిల్లు ఇచ్చి ఈ రోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఆనాడు పేదవాడు ఇల్లు లేక పేక మేడల్లో పూరి గుడిసెల్లో బాధపడుతుంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంటే కొడుకు కోడలు వస్తే ఏడ ఉండాలో తెలియక పిల్లగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్తీలలో ఉండే ప్రతి వాడికి
ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది. కానీ కేసీఆర్ ఏమన్నాడయా, ఇందిరమ్మ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు, కోడి పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేస్తారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వేలాది మందిని మా అక్కల్ని అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు, మీ సంసారాలను చూడలేదు. అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇండ్ల మంజూరు చేసి 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇండ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి 5 గ్యారెంటీలను అమలు చేసి 100 రోజుల్లోనే చూపించినాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులై అమరులై ఆకాశంలో తారలై వెలిగినరు. వాళ్ళ ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ఉద్యోగాల భర్తీ చేయలే, నిరుద్యోగులను పట్టించుకోలే, వాళ్ళ ఉద్యమాలను పోలీసు ఉక్కు పాదాలతో అణచివేసిండు. కానీ ఆయన కుటుంబంలో ఆయన మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, వినోద్ రావు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయ్యిండు, దయాకర్రావు మంత్రి అయ్యిండు, కృష్ణారావు ఎమ్మెల్యే అయ్యిండు, దివాకర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, చెన్నమనేని రమేష్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన చుట్టపొల్లు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినరు. వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఏ పేదవాడి ఇంట్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే, ఉపాధి అవకాశాలు కల్పించలే. కానీ మన ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో ఆ కుటుంబాలను రప్పించి 30,000 నియామక పత్రాలు నేనే దగ్గరుండి నిలబడి వాళ్ళ చేతికిచ్చిన, వాళ్ళ తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసిన. పేదవాళ్లకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు బుక్కడు పువ్వు తిన్నా కంటి నిండా నాకు నిద్ర పట్టింది. ఏ నియామకాల కోసం అమరులైనరో ఆ కుటుంబాలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు నాకు నిజంగా కంటి నిండా కునుకు పట్టింది. ఎందుకంటే ఏ త్యాగాలు చేసిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామో నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇదే కాదు, బీసీల విషయం తీసుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలియదు, ఎన్ని కులాలు ఎన్ని ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. 75 సంవత్సరాలైనా ఒక దేశంలో ఈ బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత లెక్క తెలియక ప్రతిసారి పాలకుల ముందు నిలబడి అయ్యా మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క చెప్పండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి జనాభా దామాస ప్రకారం వాళ్ళకు అధికారం హక్కులు కల్పించిండు. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వల్ల మా అన్న దామన్న హెచ్పిఎస్ లో అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ప్రపంచంలో ఇంగ్లీష్లో ఏ మేధావితోనైనా సమవుజ్జిగా మాట్లాడగలిగి సమస్యల్ని అవగాహన చేసుకొని ఈ రోజు మాట్లాడగలిగి రాజ్యాంగాన్ని చదవగలిగి రాజ్యాన్ని ఏలగలిగిన శక్తి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి, లక్ష్మీకాంతారావు గారికి, మా రాములు నాయకు లంబాడ సోదరులకు గిరిజనులకు రిజర్వేషను కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం వల్ల ఈ అవకాశం వచ్చింది. ఇవాళ
బలైన వర్గాలకు ఆనాడు మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వబోతే సుప్రీంకోర్టు జనాభా లెక్క పెట్టే వరకు వాళ్ళకు 50% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పింది. అందుకే ఇవాళ 27% బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. టోటల్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హారిజాంటల్గా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి. వాళ్ళను లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు ఉడుం లెక్క మోడీ. గుజరాత్ నుంచి బయలుదేరిండు. గుజరాత్ గురించి ఒక్క మాట చెప్పాలి. మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వెళ్ళిండ్రో తెలుసా మిత్రులారా? బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపలికి వచ్చిర్రు. సముద్రం పక్కన సంసారం పెట్టిండ్రు. అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిర్రు. ఇక్కడ ఉన్న సంస్థలను రాజ్యాలలో ఉన్న సొమ్మును చూసిండ్రు. ఒకరికొకరికి తాకట్టు పెట్టి ఒకరికొకరిని పంచాయతీ పెట్టి మన జుట్లే మనకు ముడేసి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కబలించి 100 సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న ఖనిజ సంపద నుంచి కోహినూరు వజ్రం వరకు దోపిడీ చేసి ఈ దేశాన్ని కొల్లగొట్టిండ్రు. మళ్ళా 75 సంవత్సరాల తర్వాత ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి వీరులు నిటారుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళను తరిమి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించారు. మళ్ళా 75 ఏండ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అని ఇద్దరు బయలుదేరిండ్రు. వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడైనరు. మేమిద్దరం మాకిద్దరు. ఎవరై అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాకు అదానీ, అంబానీ తోడైనరు. వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు, గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలైన వర్గాలను, ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెను ఎక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళలాగా తయారైనరు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో